డిగ్రీ అందరూ ఇస్తారు. కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. రవి, మాట్లాడు రవి. అసలు ఎలా బిహేవ్ చేస్తున్నావు? నిన్నే అడుగుతున్నా. తాగి డ్రైవ్ చేయటం ఏంటి? ఏమైనా జరిగితే ఏంటి జరిగితే ఏంటి చేస్తాను అంతేగా. ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు. ఎలా ఉండేవాడివి ఎలా అయిపోతున్నావు రవి? ఎలా ఉంటే నీకెందుకు? శశి చెప్పేది కూడా కొంచెం ట్రై టు బి కూల్ రవి. కూల్ మీకన్నీ కూల్గా క్యాజువల్గానే ఉంటాయి. లవ్కి ఫ్రెండ్షిప్కి మాకు తేడా తెలియదు. మాకంత నాలెడ్జ్ కూడా లేదు. పరిస్థితిని అర్థం చేసుకో రవి. పరిస్థితిని అర్థం చేసుకోవాలా? నా వల్ల కాదు. నా సంగతి నాకు బాగా తెలుసు. నువ్వు చిన్న పెయిన్ ఎప్పటికీ పోతావు. నా డ్రీమ్ మొత్తం పోయి because of you. Because of you. You can't love. You can't love me. I love you. Yes, I love you. I love you more than you love me. నీ మనసులో ఎంత ప్రేమ పెట్టుకుని నన్ను ఎందుకు ఇంత టార్చర్ పెట్టావు? టార్చర్ పెడుతుంది నేను కాదు, నువ్వు. చాలా మంది ప్రేమించుకుంటారు, కానీ ప్రేమించుకున్న వాళ్ళందరూ పెళ్లి చేసుకోలేరు. దానికి చాలా కారణాలు ఉంటాయి. మనం ప్రేమించుకున్న నిజమైనప్పుడు మనం ఎవరికి భయపడట్లేదు. ఓకే, కానీ నేను భయపడతాను. మై బ్యాక్ డ్రాప్ ఇస్ డిఫరెంట్. నువ్వు ఎంతో నచ్చిందని దాచుకున్న వెడ్డింగ్ కార్డ్, దాన్ని వెనుకున్న ట్రాజెడీ నీకు తెలుసా? అది మా అక్కది, మా చిన్న కూతురుది. ఎవరినో ప్రేమించిందని తన కళ్ళ ముందర అతను చంపేశారు. ఆ బాధ తట్టుకోలేక తెల్లారితే పెళ్ళనగా తను సూసైడ్ చేసుకుంది. తమ్ముడు కూతురు విషయంలోనే అలా చేసిన మా నాన్న సొంత కూతురు విషయంలో ఊరుకుంటారా? ఊరుకోరు. అది నాకు తెలుసు. నా మూలంగా నీకేం జరగకూడదని మొదటి నుంచి నా ప్రేమ నాలో దాచుకొని ఎంత అవసరపడ్డాను. కానీ నీ ప్రేమతో నువ్వు బాధపడుతున్నావు, అందరినీ బాధ పెడుతున్నావు. అర్థం చేసుకోరావి, ప్లీజ్ అర్థం చేసుకో. ఐఎమ్ సారీ. ఐఎమ్ వెరీ సారీ. నేను చాలా చాలా బాధ పెట్టాను. ఇంకెప్పుడు బాధ పెట్టను. ఐ ప్రామిస్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ಯಾವ ಸಿನಿಮಾ ಚೆನ್ನಾಗಿದೆ? ಯಾವ ಸಿನಿಮಾ ಚೆನ್ನಾಗಿಲ್ಲ? ಹಾಯ್, ಒಂದು ಕೆಲಸ ಮಾಡೋಣ, ಪಪ್ಪಿಗೋಣ ಬನ್ನಿ. ಬನ್ನಿ ಬನ್ನಿ. ಇವರೇ ಸರ್. హలో. ఎస్ సార్. హలో, ఐఎమ్ రవి. హలో, సారీ ఐ డెంట్ గెట్ యూ. ఇంతమంది పరిచయం లేదు, బట్ మీతో ఒక విషయం మాట్లాడాలి. నాతోనా? సరే, బయటికి వెళ్ళి మాట్లాడా. ఓకే, కమ్. మరి నాతో ఎంగేజ్మెంట్ కింద ఒప్పుకుంది, అప్పుడే చెప్పచ్చుగా. అది కాదండి, శశి పాప చాలా సెన్సిటివ్. ఎవరికి ఏమి చెప్పు. శశి గురించి మీరు నాకు చెప్పక్కర్లేదు.
శశి నేను చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం. అమ్మ పరిస్థితి కూడా బాలేదు. ఈ టైంలో తను ఎందుకు ఇలా చేసిందో నాకు అర్థం కావట్లేదు. అది వాళ్ళ నాన్నకు భయపడి మీకు చెప్పండకపోవచ్చు. ఓకే, వాళ్ళ నాన్నకు భయపడి చెప్పలేదు. ఇప్పుడు నన్నేం చేయమంటారు చెప్పండి. మిమ్మల్ని ఏదో చేయమని కాదు, తన పాపం ఎవరికి ఏం చెప్పుకోలేదు. అందుకే నేను మీకు చెప్తాను వచ్చాను. చెబుదామని వచ్చారు, బాగానే ఉంది. మరి మా మావయ్య సంగతి తనకి బాగా తెలుసు. తెలుసు కూడా మా మావయ్య గురించి మీకు సరిగ్గా తెలియదు. ఆయన కన్విన్స్ చేసుకుంటాను. మీరు ఒప్పుకుంటారని అనుకోలేదు. థ్యాంక్స్ అలాట్. నా టైం అవుతుంది. థ్యాంక్స్ వన్స్ అగైన్. నేను బయలుదేరుతాను. సీ యు లేటర్. ఓకే, బాయ్. శశి, నేను నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. నిన్నంతా ఏమైపోయావు? ఆ విషయమే. ఇట్స్ వెరీ హ్యాపీ న్యూస్. అవన్నీ తర్వాత. ఊరు నుంచి నాన్నగారు వచ్చారు. అలాగా? ఎక్కడున్నారు? ఏదో ఒక హోటల్లో ఉన్నారు. దయచేసి 2 రోజులు నన్ను డిస్టర్బ్ చేయకు రవి, ప్లీజ్. అదిగా శశి, నేను చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. నేను తర్వాత మాట్లాడతాను. వార్డెన్ వస్తుంది, పెట్టేస్తున్నా. శశి చూడు పోరి, కమిషనర్ ఆఫీస్ ఎక్కడున్నది, ఎట్లా పోవాలి జర మా డ్రైవర్కి చెప్పు. Which commissioner? Municipal commissioner, transport commissioner or police commissioner? If you want EC, contact 548641. If you want MC 555470. Tell me sir, which commissioner you want exactly? మే ఐ హెల్ప్ యూ సార్? ఏమంటున్నావు? ఏమైనా హెల్ప్ చేయమంటారా? నువ్వెవరు? గైడ్ని. అంటే సిటీలో మొత్తం ఇక్కడ ఏమన్నా తెలుసు, చూపిస్తాను. గట్లనైతే కమిషనర్ ఆఫీస్ ఎక్కడున్నది జర మా వానికి చెప్పు. పంజగుట్ట తెలుసా నీకు? దాని పక్కనే రేమండ్ షోరూమ్. దాని క్వాయిట్ ఆపోజిట్ జస్ట్ డూ ఇట్ అని బోర్డు ఉంటుంది. దాని ప్యారల్ లైన్ కొంచెం పైకి వెళ్తే మిడ్ వేస్ తెలుసా నీకు? మిడ్ వేస్ తెలీదా? పెద్ద ల్యాండ్ మార్కే బాబు. వాంతో కాదులే గాని నువ్వు చూపించరాదే? షూర్, ప్లీజ్ కమ్. ఎవరండి మీరు? అరకుండా లోపలికి వెళ్తారు. ఏమంటున్నావు? పోలనుకున్నావు నేను. కోనే ఆప్ కిస్లే ఆయే? ఏమంటుండు చూడదరా. सर, करीमनगर के पास के गांव के बहुत बड़े जमींदार हैं. उनसे सबसे बात हो गई है, कमिश्नर साहब से मिलना है. तो అచ్చా జాओ. అలాగే ఆ విషయం నేను మాట్లాడతాను. నమస్తే కమిషనర్ సాబ్. కూర్చోండి. ఐ విల్ కాల్ యు బ్యాక్. ఏం చేశారు నా పని? నక్సల్స్ కారణం లేకుండా ఎవరిని థ్రెటన్ చేయరు. మీ మీద కూడా కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. నడుస్తూనే ఉంటాయి, నీకు తెలియందే ఉన్నది. నువ్వేం చేస్తావో ఎట్లా చేస్తావో నాకు తెలియదు. నాకు మాత్రం వారం దినాల్లో సెక్యూరిటీ కావాలి. హోమ్ మినిస్టర్ తో మాట్లాడి పీయమంటవా? కలుపు. అక్కర్లేదు, ఆల్రెడీ ఆయన నాతో మాట్లాడారు. మేము ఇంటెలిజెన్స్కి రిఫర్ చేసాం. యాక్సెప్టెన్సీ రాగానే మీకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తాం. మంచిది. ఇంగ్లీష్ లో మస్తు మాట్లాడుతున్నావు. ఏం చదివినావు? డిగ్రీ చేశానండి. డిగ్రీ చదివినావు అయితే మంచిగా ఉద్యోగం చేసుకోక గీ తిరుగుడేంది? లవ్ లో ఫెయిల్ అయినండి, దాంతో ఇంట్రెస్ట్ పోయింది.
ఏదో ఇలా బతికేస్తున్నా. లవ్ చేసినావు ఎవరిని? చాలా పెద్దంటి అమ్మాయి, పెద్దింటమ్మాయి అంటే కులం ఉండదా? ఏ కులపోలు? వెలందారులు. వేలమ్మదోరలు. నువ్వెవరు? తెలీదండి. నీ కులం ఏమిటో నీకు తెలియదు. నీకు దొరల బిడ్డ కావాలి. వాళ్ళెవరో శాతగోనాళ్ళ కింద కొడుతున్నారు. గిదే ముచ్చట నా తాన జరిగితే ఏం చేసినామో జర చెప్పు. అడ్డం నరికినాం దొరా. విన్నావా? గది. నువ్వేదైనా ఉద్యోగం చేసుకో, మంచిగుండు. నీకు దగ్గ పోర్ని చూసుకో, లగ్నం చేసుకో. నీకేదైనా సాయం కావాలంటే నేను చేస్తా. The man wanted to say that he was not greedy. రాసుకోవాలి కదా. Okay, the man. మీ నాన్నగారు వచ్చారు. ఒక్క నిమిషం. మీ అమ్మాయి అండి? మీ ఫాదర్ సిటీ సరిగా తెలియదంటే చూపిస్తున్నాను. ఐఎమ్ రవి. ఏం బిడ్డ మంచిగున్నావా? ఏంది గిట్ల బక్కగైనవు? తింటలేవు? తింటున్నా నాన్న. తింటే గిట్లెట్లయితరే? సర్లే గాని మీ అత్తమ్మకు ఆరోగ్యం ఏం మంచిగా లేదు. బావతో నీ పెళ్లి ఖాయం చేసినాం. ముహూర్తం మే 5. చిన్నాయన్ని చిన్నమ్మని పంపిస్తా గాని నగలు చీరలు నీకేం కావాలంటాయి కనుక్కో బిడ్డ. నేను పోనా మరి? పైసలు ఏమన్నా కావాలనా? వద్దు, మరి లోపలికి పోయి చదువుకో. పోమల్లా వస్తావా? మా ఇల్లు ఇక్కడేనండి, నేను వెళ్ళిపోతాను. Ceci. Ceci. ఏంటిది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది నీకు? పద పద లోపలికి.
నువ్విక్కడ ప్రేమించడం అంత పెద్ద తప్ప? అంటే నువ్వు నా బిడ్డను? హ? అవును, మీ అమ్మాయిని ప్రేమించాను. ఏమంటున్నావురా పద్మాష్? నేనే తప్పు చేయలేదు, ప్రేమించానంతే. మళ్ళీ అదే మాట్లాడతారా? చెప్పేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. చిన్నప్పటి నుంచి రోడ్డు మీద పెరిగాను, ఎప్పుడు ఎటువంటి ప్రేమను చూడలేదు. అది ఇప్పుడు మా అమ్మాయిలో చూశాను. ఆమె లేదే బతకలేను. గట్లయితే బ్రతకొద్దు, రాస్తావు. ప్రేమిస్తే చచ్చిపోవాలా? ఏ ఎందుకు? ఆ? చూడండి, చావుకు నేను భయపడను, కానీ మీ కూతురు నాకు కావాలి. ఎందుకో తెలుసా? మీ కూతురు కూడా నన్ను ప్రేమిస్తుంది కాబట్టి. శంకర జాతి కొడక, నా కూతురు గట్ల చేస్తే దాన్ని కూడా ముక్కలు ముక్కలుగా నరికేస్తా. ముందు నేను చంపుతా. ప్రేమించిన వాళ్ళందరినీ చంపేస్తావా? ప్రేమిస్తానికి కులం కావాలా, లేకపోతే చంపేస్తావా? ఇలా ఎంతమందిని చంపుతావా? చంపేస్తావా? అందరినీ చంపేస్తావా? నువ్వు మాత్రం బతకాలి. ఆఖరికి నీ కూతురు చంపేస్తావా? చెప్పరా? నీ కూతురు చంపేస్తావా? చంపుతా. ఇప్పుడు చంపు, ఇప్పుడు చంపండి దాన్ని. ధనం చంపేసిండ్రా. రవి, ఎక్కడికి వెళ్ళిపోయావు? ఆ శశి వాళ్ళని నేను నక్సలైట్ చంపేశారు. నక్సలైట్లా? ఏ ఎందుకు? తెలీదురా. ఈ పరిస్థితిలో మనం ఆ ఊరెళ్ళి ఆ అమ్మాయికి ధైర్యం చెప్తే బాగుంటుంది. వాళ్ళ ఫ్యామిలీ గురించి నాకు తెలియదు. ఇప్పుడు అమ్మాయిని పని పెట్టద్దు. అది కాదు, ఒకసారి వెళ్తే బాగుంటుంది. వద్దని చెప్పానా? వదిలే. ఊరుకో. ఊరుకోమ్మా, ఊరుకో. శశి, రవి నన్ను కలిశాడు. అంతా చెప్పాడు.
అతను చెప్పేది కన్విన్సింగ్గానే ఉంది. నిజంగా మీరు ఒకరినొకరు కావాలనుకుంటే దేనికి భయపడక్కర్లేదు. కావాలంటే నేనే మీకు సపోర్ట్ చేస్తాను. అయితే అది నిజమా? నిజం. ఇందులో తప్పే ఉంది మావయ్య. లక్ష్మికి ఇష్టం లేని పెళ్లి చేయాలని చూశారు. ఏమైంది? అవన్నీ ఇప్పుడు ఎందుకురా? నువ్వు ఊరుకోనా? మీరు శశి నాకు ఇచ్చి పెళ్లి చేయాలని చూసినా నేను చేసుకోను. నాతో పెళ్లి ఇష్టం లేక తనని చేసుకుంటే చెప్పండి, ఆ తర్వాత బాధపడ్డ ప్రయోజనం ఉండదు. అందుకే ఇంటికి పెద్దగా నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వే. చూడమ్మా, లక్ష్మి చచ్చిపోయినప్పుడు మేము తప్పు చేసామని నాకు అనిపించింది. మళ్ళీ అదే తప్పు చేసి నిన్ను కూడా పోగొట్టుకోలేనమ్మా. అతను ఎవరో చెప్పు, మీ ఇద్దరి పెళ్లి నేను చేస్తాను. శశి ఊరుండి వచ్చిందా? అచ్చా, మా అందరినీ ఓకే ఓకే. రవి రవి శశి ఊరుండి వచ్చినట్రా, మనందరం రమ్మన్నాడు, ఏదో మాట్లాడాలి. అంకుల్ ఇలా తినగా కూర్చోకు, పద వెళ్దాం. ఎప్పుడు చూసినా ఒక దగ్గర సెటిల్ అయిపోతుంటాం. వెళ్ళండి. బాధపడకుండా ఉండమని చెప్పడం చాలా ఈజీ, కానీ అలా ఉండటం చాలా కష్టం. ఏం మాట్లాడు? జరిగిన దానికి మనం ఎవరూ ఏం చేయలేం. మేమందరం ఉన్నాం, ధైర్యంగా ఉండు. ఇంతకన్నా ఇంకా ఎలా ఓదార్చాలో నాకు తెలియటం లేదు. రవి ఎందుకు రాలేదు? ఇంతవరకు నాకు అమ్మ మాత్రం లేదు. ఇప్పుడు నాన్న పోయాక అక్కడ ఎంతమంది ఉందో నాకు ఒంటరిగా అనిపించింది. నీతో మాట్లాడాలనిపించింది, కనీసం ఫోన్ కూడా చేయలేదు నువ్వు. రాకూడదని కాదు నా ఉద్దేశం. ఎవరికి వచ్చిన ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు, అందుకే రాలేదు. ఐమ్ సారీ శశి. ప్లీజ్. ఏంటి మీరిద్దరు ఇంత ఎమోషనల్ అయిపోతున్నారు? అసలు విషయం వదిలేసి. రవి, నీకు గుడ్ న్యూస్. వాళ్ళ ఇంట్లో అంతా మీ పెళ్లి ఒప్పుకున్నారు. అవునా? నిజమా? చెప్పు శశి, నిజమేనా? And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.